ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కూటమి అభ్యర్థులు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఇవాల్టి తెరచాటు రాజకీయాల్లో చూద్దాం. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రధాన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 27న జరిగే ఎన్నికలకు ఇంకా వారం రోజులే ప్రచారానికి గడువుండడంతో ప్రచారంపై అభ్యర్థులు దృష్టి పెట్టారు. సాధారణ ఎన్నికలను తలపించేలా టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, యూటీఎఫ్ అభ్యర్థి గిడ్ల వెంకటరాఘవ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం 35 మంది గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. ఇందులో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ కూడా ఎన్నికల ప్రచారంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులైతే అంతంత మాత్రంగానే పోటీలో ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల పరిధి విస్తరించి ఉంది. అయితే మొత్తం 3,14,984 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ కోసం మొత్తం 446 పోలింగ్ కేంద్రాలను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లను ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెట్రిసెల్వి పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి, అధికారులకు పోలింగ్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేడర్కు, నాయకులకు ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేదే ప్రధాన ఎన్నికల ప్రచార బాధ్యతలను పెట్టి ప్రతి నియోజకవర్గానికి కూటమిలో 3 పార్టీల తరపున ఎన్నికల సమన్వయకర్తలను నియమించారు. జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రి పర్యవేక్షించేలా టీడీపీ అధిష్టానం ప్రణాళికలు వేసి అందరినీ ప్రచారంలోకి దించింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజమండ్రిలో జనసేన తరపున జిల్లా మంత్రి కందుల దుర్గేష్ జనసేన శ్రేణులు ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వ్యూహంపై కీలక సమావేశాన్ని నిర్వహించారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా స్థాయిలో జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ జనసేన నేతలతో కలిసి జనసేన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపు కోసం దిశానిర్దేశం చేశారు. జనసేన కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్తను ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచార వ్యూహం కోసం నియమించింది. ఇప్పటికే కూటమి నాయకులు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పేరాబత్తుల రాజశేఖరం బ్యాలెట్లో 1వ నెంబర్లో ఉండడంతో ప్రాధాన్యతా క్రమంలో ఓటేసే విధానాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమంలో అంటే మొదటి ఓటు వేసిన తర్వాత తమకు ఇష్టమైన అభ్యర్థులకు ఓటర్లు ఓటు వేసుకోవచ్చు. అయితే వరుసగా సీరియల్ నెంబర్ వేస్తేనే ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది. 1 తర్వాత 3వ లేదా 6వ అభ్యర్థికి 2వ ఓటు వేస్తే ఆ బ్యాలెట్ చెల్లుబాటు కాదు. అందువల్ల కొత్తగా గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఎక్కువ మంది నమోదు కావడంతో వారికి ఓటేసే విధానంలోనూ సమావేశాలలో అభ్యర్థులు, వారి మద్దతుదారులు అవగాహన కల్పిస్తున్నారు. పోలైన ఓట్లలో ప్రాధాన్యతా క్రమంలో తొలి రౌండ్లోనే 50% దాటి ఓట్లు ఒక అభ్యర్థికే పోలైతే అతను విజయం సాధించినట్టే. అందుకని ఎవరికి వారే మొదటి ప్రాధాన్యత ఓటును తమకు వేయాలంటూ కూటమి అభ్యర్థి రాజశేఖరం అభ్యర్థిస్తున్నారు. అయితే అతని పేరు బ్యాలెట్లో మొదటిగా ఉండడం కొంచెం కలిసొచ్చిన అంశంగా కూడా కూటమి నాయకులు భావిస్తున్నారు. మరోవైపు కూటమికి గట్టి పోటీ ఇస్తున్న యూటీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు పేరు బ్యాలెట్లో 14వ నెంబర్లో ఉండడంతో యూటీఎఫ్, పీడీఎస్ నాయకులు ఆయన తరపున గట్టి ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పోటీ పేరాబత్తుల రాజశేఖరం, దిడ్ల వీరరాఘవులు మధ్యే కొనసాగుతోంది. అయితే అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ కూడా జోరుగానే ప్రచారం సాగిస్తూ గెలుపు ధీమాతో ముందుకు వెడుతున్నారు. హర్షకుమార్కు దళిత వర్గాలలో ఉన్న పట్టు ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, వారంతా సుందర్కు మద్దతుగా నిలుస్తున్నారని భావిస్తున్నారు.
పేరాబత్తుల రాజశేఖరం టీడీపీలో సీనియర్ నాయకులు, అందరికీ తెలిసిన నాయకుడు. పార్టీలో అనేక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే యూటీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు యూటీఎఫ్లో సీనియర్ నాయకుడు, టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరరాఘవులది కోనసీమ జిల్లాలో అంగర అయితే రాజశేఖరం స్వగ్రామం కూడా కోనసీమ జిల్లాలో మురమళ్ళ ప్రాంతం. వీరరాఘవులకు వైసీపీ అంతర్గతంగా మద్దతు ఇస్తోంది. అనేక కార్మిక, ప్రభుత్వ, ఉద్యోగ సంఘాలు, వాలంటీర్లు, నర్సులు అసోసియేషన్ వంటి 50 యూనియన్ల వరకు తమకు మద్దతుగా ఉన్నట్టు యూటీఎఫ్ చెబుతోంది. కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక గుణపాఠం కావాలనే తీరులో యూటీఎఫ్ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఎందుకంటే యూటీఎఫ్ తరపున 23,000 మంది సభ్యులు ఉండగా వారి కుటుంబంలో ఉండే గ్రాడ్యుయేట్ సభ్యులు కూడా వారికి అనుకూలంగా ఉంటారని ఓ లెక్కేసుకుంటున్నారు. అలా అయితే 1,00,000 ఓట్లు గ్యారంటీ మీద ముందుకు వెళుతున్నట్టుగా యూటీఎఫ్ ప్రచారం చేసుకుంటోంది. అయితే అదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని, ముఖ్యంగా డిఎస్సీ ఇవ్వలేదని ప్రచారం సాగిస్తోంది. ఇదిలా ఉంటే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం గెలుపును కూటమి సీరియస్గా తీసుకుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి గోదావరి జిల్లాల్లో కూటమి పట్టు ఏమాత్రం సడలిపోలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 100కు 100% స్ట్రైక్ రేట్ సాధించామనే అంశాన్ని తిరిగి సాటి చెప్పాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాల్లోనూ 3 పార్లమెంటు స్థానాల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది. ఈ దెబ్బకు వైసీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఇప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేరుగా పోటీకి దిగలేదు. యూటీఎఫ్ అభ్యర్థి వీరరాఘవులకు మద్దతు ఇస్తోంది. కానీ కూటమికి మాత్రం గెలుపు ఓ టానిక్ లాంటిది అవుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు, పాలనకు ప్రజా మద్దతు లభించినట్లు అవుతుంది. అందువల్ల గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా కూటమి నేతలు ముందుకు వెళుతూ పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. ఇంతవరకు జరిగిన 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయలేదు. స్వతంత్రంగానే పోటీ జరిగింది. గత 3 ఎన్నికల్లో యూటీఎఫ్ 2 సార్లు విజయం సాధించింది. ఒకసారి కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె రవికిరణ్ వర్మ గెలిచారు. యూటీఎఫ్ తరపున జార్జి విక్టర్, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఇళ్ల వెంకటేశ్వరరావు విజయం సాధించారు. దీంతో యూటీఎఫ్ గెలుపు మీద ధీమా పెట్టుకుని డోర్ టు డోర్ ప్రచారం చేస్తోంది. అదే రీతిలో మరింత వేగంగా ప్రచారంలో కూటమి అభ్యర్థి రాజశేఖరం దూసుకు వెళుతున్నప్పటికీ బూత్ కమిటీల స్థాయిలో ప్రచారం అంతగా ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇక వారం రోజులే గడువు ఉండడంతో గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి అధిష్టానం నేతలు మరింత దృష్టి సారించారు.